నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు అతి త్వరలోనే పండుగ శుభవార్త అండి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ ముఖ్య అంశాలండి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలు మరియు డిమాండ్లపై శాసన మండలిలో విశేష చర్చ జరిగింది. అనేక సభ్యులు ప్రత్యేక ప్రస్తావనలు అయితే చేయడం జరిగిందనమాట. ప్రస్తావనలతో పాటుగా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ప్రధాన చర్చలు మరియు డిమాండ్లు అండి. గ్రంథాలయ ఉద్యోగుల వేతనాలు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ ద్వారా వేతనాలు పొందడం వల్ల సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి 010 పద్ధతిలో ఉద్యోగుల్ని మార్చాలని అయితే, అలాగే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇకపోతే తెలుగు భాషా బోధన కోసం కనీసం నియమాలండి. పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2018-19లో 140 మంది పీజీటీలు నియమించబడ్డారని, కానీ 2022 జూన్లో వారిని విధుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. మిగిలిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక టెక్నికల్ లెక్చరర్ల పెండింగ్ జీతభత్యాలు. ఎమ్మెల్సీ పాలకపాటి రఘువర్మ మాట్లాడుతూ 2019-2021 మధ్య పెండింగ్లో ఉన్న టెక్నికల్, పాలిటెక్నిక్ లెక్చరర్ల జీతాలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం న్యాయం చేయాలన్న ఆవశ్యకతనైతే సూచించారు. ఇక 4ది మహిళా వైద్యుల భద్రత. సభ్యుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాత్రి విధులు నిర్వహించే మహిళా వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు మరియు ఇతర సౌకర్యాలు అందించడంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని కోరారు. పెన్షన్ విధానం. ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2004లో కేంద్రం ప్రవేశపెట్టిన సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీపీఎస్ విధానం కూడా, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కూడా ఉద్యోగులను సంతృప్తి పరచలేదని, ఉద్యోగులు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కోరుతున్నారని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏ విధానాన్ని అమలు చేస్తుందో త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక కేజీబీవీ సిబ్బంది సమస్యలు. ఎమ్మెల్సీ కల్పలత గారు మాట్లాడుతూ కేజీబీవీ సిబ్బందిని క్రమబద్ధీకరించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. విచారణలపై స్పష్టత. 2020లో సిబిఐకి ఆదేశించిన అనేక కాంట్రాక్టు ఉద్యోగుల విచారణలు ఇంకా కొనసాగుతున్నాయా, లేదా ఉపసంహరించుకుంటున్నారా అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇకపోతే అత్యంత ముఖ్యమైనదండి, ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తిపై చర్చలు. 25-30% మధ్యలో ఖచ్చితంగా మధ్యంతర వృత్తిని ప్రకటించాలని సభ్యులు డిమాండ్ చేశారు. పీఆర్సీ, పీఎఫ్, టీఏ, డీఏ బకాయిలు సకాలంలో చెల్లించాల్సిన అవసరం ప్రభుత్వం గుర్తించాలని కోరారు. సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఆర్ 20-20%కి తక్కువ ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. ఒకసారి ఎన్నికల మేనిఫెస్టోలో మనం చూసుకోవచ్చండి. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఈ మేరకు ఉద్యోగ పెన్షనర్ల ప్రస్తావన అయితే ఈ మేరకు ఇలా అయితే ఉంది. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలాగా తగు చర్యలు చేపడతామని అన్నారు. అలాగే సిపిఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃపరిశీలించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇకపోతే అతి ముఖ్యమైనదండి, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాము. అలాగే అలవెన్స్లు, పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాము. ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అనైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాము. ఇదైతే ఓకే, కానీ వారికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుందన్నారు. కానీ ఇంతవరకు బకాయిలు అయితే జమ చేయలేదు. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు. పెన్షనర్స్కి
కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలనైతే మేనిఫెస్టోలో ఇవ్వబడిందనమాట. సో, వీటన్నిటిలో మనకి ఒకటో తేదీన జీతాలుకి కృషి జరుగుతుందనమాట. ఇక తక్కువ జీతాలు పొంది అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటివ్ ఉద్యోగులకు ప్రభుత్వం పథకాలు వర్తింపజేసేలా చేస్తామన్నారు. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంపు అని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటిపోయిందనమాట. ఇంకా ప్రకటించాల్సైతే ఉంది. సో, సభ్యుల అభిప్రాయాలండి. ఈ సమావేశంలో ఉద్యోగ సభ్యుల పెండింగ్ బకాయిలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు మరియు పెన్షన్ విధానాలపై ఎన్నో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సభ్యులు ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. సో, ఇది ఫ్రెండ్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.